నమస్కారం ప్రజలారా. మనం ప్రతిరోజు కూడా ఏదో టీవీ స్క్రీన్ల మీద ఆ వీడియోలు వేసుకొని, అదేవిధంగా గ్రీన్ మ్యాట్లో వీడియోలు చేసుకొని, సరే మనం అన్న అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు కడతానన్నాం. సరే 3 రాజధానులు ఏ విధంగా కట్టినాం అనేది పక్కన పెడితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన జగనన్న ఏదైతే ఈ బిల్డింగులు, ఇటువంటి బిల్డింగులన్నీ ఇక్కడ ఆయన ఒక వైజాగ్లోనే కట్టుకున్నారు తప్ప రాష్ట్రంలో ఉండేటువంటి రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా కట్టినటువంటి చరిత్రలు లేవు, ఆ దాఖలాలు లేవు. నేను ఇక్కడికి నేనే ఎందుకు వచ్చినాను అని అంటే, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం రాజధాని పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇటు మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జరిగినాయి, ప్రస్తుతానికి ఏ విధంగా రాజధాని ప్రాంతంలో పనులు జరుగుతున్నాయనే దాని మీద మనమే స్వయంగా పోయి తీద్దామని చెప్పి రావటం జరిగింది. సరే, ఈ బిల్డింగ్లోకి వచ్చి చూస్తే ఎందుకు ఈ బిల్డింగ్లు కడతారు, ఏందిరా వ్యవహారము? మన అన్న ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్టినటువంటి పాపాన పోలా, ఎక్కడా కూడా ఏదైతే కంకర ఆ స్టీల్ ఉంటుందో వాటిని కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి మన అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఈ బిల్డింగులు చూస్తూ ఉంటే ఇది ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ బిల్డింగుల్లోనే ఉంటారంట. చూడండి, అందరికీ ఒకటేసారి ఎందుకు ఇవ్వాలి కూటమి ప్రభుత్వం బిల్డింగులు? అవి కూడా ఎన్ని టవర్లు ఉన్నాయి బయట? ఎన్ని ఉన్నాయి? 6 టవర్లు కట్టారు. 6 టవర్లు కట్టారంట. ఎందుకేనట? ఒకటో రెండో కడితే పోలా, ఎన్ని కట్టాలి అవసరమా? కాదు, ఎన్ని కడితే ఏమన్నా ఎందుకు? మన అన్న అధికారంలో ఉన్నప్పుడు చూసినారు, ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉండేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని ఏ విధంగా మన అన్న వాడుకుంటాడో, ఏ విధంగా వాడుకోవాలో తెలుసు. కానీ వాళ్లకు ఈ విధంగా వసతులు, ఈ విధంగా సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఈరోజు మనం ఈ బిల్డింగ్లు చూస్తూ ఉంటే ఏ విధంగా ఉండదో చూడండి. మనం ఏమన్నా ఏ ప్రాంతంలో కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటే వీడికి వచ్చేటప్పుడంతా రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు, పక్కల ఈ కెనాలు ఏదో కాలువ పెద్ద పెద్ద ఇనపటి అన్నీ పెట్టున్నారు. ఒక చెట్లు ఉంటే చెట్లను కూడా వాటిని కూడా ఈ క్రొక్లైన్లతో లాగితే చనిపోతాయేమోనని చెప్పి వాటినన్నిటికీ ఒక మట్టి అంతా గుట్టగా వేసి వాటితో దీంతో కుట్టి పెట్టి ఈ చెట్లను ఇంకొకసారి పెట్టేటువంటి క్రమంలో ముందుకు పోతూ ఉన్నది ఈ ప్రభుత్వం. ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టినారు, ఇంకా ఎన్ని ఉన్నాయి ఏందనేది మనం ఒక్కొక్కటిగా మనం చూద్దాం. దయచేసి వీడియోను పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా అయితే తెలియజేయండి. ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఈ బిల్డింగ్ చూడండి. ఈ బిల్డింగ్, ఇటువంటి బిల్డింగ్లు అంటే ఇది ఏందో బిల్డింగ్ ఎక్కడ అనుకోవచ్చు. ఇది మినిస్టర్లకు, మంత్రుల కోసం కట్టినటువంటి బిల్డింగ్లు. మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇటుక కాదు కదా, అసలు ఇక్కడ దిగి చూసేదానికి కూడా ఆయన బెంబెలెత్తిపోయేవాడు. ఎందుకు లేబా మనకనేవాడు. అన్న పాదం పెట్టినప్పటి నుంచి ఈడంతా గడ్డి ములిచింది తప్ప ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్టినటువంటి పాపాన పోలా. ఇది మంత్రుల కోసం కడుతున్నటువంటి భవనాలు, ఇవి మంత్రుల కోసం కట్టేటువంటి బంగ్లాలు. ఎన్ని బాయి గట్టిగా చెప్పే మా అన్న జీతం ఇలా చెప్పే ఎంత? 35 బిల్డింగ్లు కడుతున్నారంట. మనం ఉన్నప్పుడు కట్టుంటే ఆ కరోనా టైంలో వరుసగా అందరం మునుకొని ఉండవా? చెట్టుకొకడు పుట్టుకొకడు పోయి, ఒకడు ఇసుక తోలుకొని పోయి, ఒకడు ఎర్రచందనం అమ్మను పోయి, ఇంకొక దానికి పోయి, ఇంకొకడు గంట అరగంట అని పోయి ఎట్టెట్టడం రకరకాలుగా ఇబ్బంది పడితే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ మినిస్టర్ బంగ్లాలు కడతా ఉన్నారు వరుసగా అందరికీ. అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి. మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మంచి ఏందిరా అంటే, మినిస్టర్లకు ఎక్కడ అవకాశాలు ఉంటే ఆడ తోసుకోండి, మీకు ఇష్టం వచ్చినంత బిల్డింగ్ కట్టుకోండిరా, మీకు ఎన్ని కోట్లలో బిల్డింగ్ కట్టాలంటే అన్ని కోట్లలో బిల్డింగ్లు కట్టుకోండి అని చెప్పినాడు. కాబట్టి వీళ్ళు ఇచ్చేది ఏంది, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి బంగ్లాలో మనం ఎందుకు ఉండాలా? మనమే ఎర్రచందనం తోలుదాం, మనమే ఇసుక అమ్ముదాం, మనమే మైనింగ్ చేద్దాం, మనమే అక్రమంగా మట్టి తవ్వకాలు తవ్వుదాం, మనమే గంజాయి అమ్ముదాం, మనమే కల్తీ మద్యం అమ్ముదాం. రకరకాలుగా రాష్ట్రంలో ఏదో ఒక రకంగా ఉండేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మటకా చేద్దాం, గుట్కా చేద్దాం. ఎన్ని అవినీతి పనులు ఉన్నాయో అన్ని అవినీతులు చేసి కోట్ల రూపాయలు పెట్టి బంగ్లాలు మన మంత్రులే కట్టారు. మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇటు హైదరాబాద్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి మన పార్టీలో మాజీ మంత్రులకు, అదేవిధంగా బెంగళూరు చూసుకోండి, అదేవిధంగా చెన్నై చూసుకోండి. ఇంకా చెన్నై అంటే చెప్పరాకర్లే, నగిరి దగ్గర ఆర్కే రోజా బ్రహ్మాండంగా ఏ విధంగా బిల్డింగ్లు కట్టిందో, ఏ విధంగా విలాసవంతమైనటువంటి భవనాలను ఏ విధంగా కట్టిందో కూడా మీరందరూ చూసుంటారు. ఎందుకంటే ఈ విధంగా డెవలప్ చేసి, ఈ విధంగా చేసి రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకున్నాడో మరి చంద్రబాబు నాయుడు అర్థం కావడంలే. ఈడంతా అన్న అధికారంలో ఉన్నప్పుడు పావులు తిరుగుతూ ఉన్నాయి ఈ స్థలంలో.
ఆ పాములు ఇప్పుడు ఏడ తిరగాల? ఆ పాములకి తావు లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు చేయాలా? ఏ మంత్రులకి ఇటువంటి బిల్డింగ్లు కట్టించి అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు కట్టుకున్నాం, అది వేరే విషయం. చూడండి ఒకసారి మీరు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది, అసలు ఏ విధంగా ఈడ రాజధాని ప్రాంతంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయనేది ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏ ఒక్క పని చేయకపోగా మళ్ళా నిస్సిగ్గుగా చెత్త తుప్పు అని ఊసినా కూడా 3 రాజధానులు కడతాం, మేము చించుతాం, మేము పొడుస్తాం, మేము వైజాగ్ని అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా కర్నూలుని అభివృద్ధి చేస్తాం, మీరు నమ్మండి అని మా వాళ్ళు చెప్పినారు. సరే, ఈ విధంగా అయితే కడతా ఉన్నారు. ప్రస్తుతానికి మరి ఇంత భవనాలు మరి మంత్రులు కట్టించున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా గ్రేట్ ఊరికేనే అనరు మళ్ళీ మనమాట. సరే, ఏదోలే, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు, అదేవిధంగా ఇంకా వీళ్ళు ఏమి కడుతున్నారు రాజధాని ప్రాంతంలో, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఏందనేది మనం ఒకసారి చూద్దాం. మనం అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని ఎన్ని మాటలు అన్నారయ్యా, రకరకాలుగా ఇవుడికి నోటికి ఏం వచ్చితే దాన్ని మాట్లాడుతుంది. చేపలు పట్టుకోండి అని మొన్న ఒక బఫూన్ గాడు అంటాడయా, చేపలు పట్టుకోండి అని. చేపలు కాదురా రే హౌలే, వచ్చి చూడు ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయో. మనం అధికారంలో ఉన్నాం, మనోళ్ళేలని నేను కూడా మనోళ్ళు చెప్పింది నిజమేమోలే అని. సరే, ఒకసారి మనం కూడా వెళ్ళి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఏంది వ్యవహారం అని చెప్పి మనం ఒకసారి తెలియజేద్దామని చెప్పేటువంటి ప్రక్రియలో నేను రావడం జరిగింది. సరే, చూద్దాం ఏ విధంగా ఉండదో, ఏది వ్యవహారం, ఏ విధంగా బిల్డింగ్లు కట్టడాలు ఏ విధంగా జరుగుతున్నాయి. మరి మనం ఉన్నప్పుడు ఏం పెరిగి కట్టలేని, ఎందుకు కట్టలేకపోయినాం, ఎందుకు చేయలేకపోయినాం, ఎందుకు రాష్ట్రానికి పరిశ్రమలు తేలేకపోయినాం, ఎందుకు ఈ విధంగా భవనాలు కట్టలేకపోయినాం ఏందనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా ఏదో ప్రస్తుతానికి ఉండేటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల మీద ఏదో ఒకటి బురద జల్లి పోయటమే మన లక్ష్యం తప్ప వేరేది కూడా ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక రకంగా ఇంకొకసారి పడండి వీళ్ళు ఏం కడుతున్నారో చూద్దాం. అది కూడా ఇది మన వెనకాల మనం ఇప్పుడు మీరు అందరూ చూసేది కూడా ఐకానిక్ టవర్స్ అంట బాయి. మన అన్న 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే 5 సంవత్సరాల పాటు నీళ్ళలోనే ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, ఆడ కలర్ కూడా మీకు ఇది కనపడతా ఉంటుంది. అక్కడ చూడండి, ఈ ఐకానిక్ టవర్స్ 5 సంవత్సరాల పాటు నీళ్ళలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తరువాత నీళ్ళన్నింటినీ కూడా బయటకు కొట్టి ఈ విధంగా మళ్ళా స్టార్ట్ చేశారు. ఈ ఐకానిక్ టవర్స్ని మళ్ళా వాటిని నిర్మించేటువంటి పనిలో పడినారు. మళ్ళా 5 సంవత్సరాల పాటు ఏనాడైనా సరే జగనన్న ఏ విధంగా మన రాజధాని ప్రాంతంలో ఎన్ని భవనాలు కడుతున్నారు, ఏ విధమైనటువంటి టవర్లు ఉన్నాయి, ఏ విధంగా ఏందని ఏనాడైనా కొంప ఏనా పెట్టుకున్నాడు కదా. ఈడ కొంప పెట్టుకొని ఎప్పుడు వచ్చి చూడకూడదు. చూడండి మీరు ఒకసారి, ఇటు చూపియ్యా, ఇటు చూడండి ఏ విధంగా ఈ పనులు జరుగుతున్నాయో. రాత్రింబవల్లో పనులు జరిగేటువంటి పరిస్థితి మీరు చూడండి ఒకసారి. రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ విధంగా పనులు జరుగున్నాయా మనం అధికారంలో ఉన్నప్పుడు? మీరు ఒకసారి చూడండి, ఎక్కడి దాకా నీళ్లు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఇప్పుడు మళ్ళా మరమ్మతులు చేసి ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా 5 సంవత్సరాల పాటు నీళ్ళలో ఉన్నటువంటి పిల్లర్లు, నీళ్ళలో ఉన్నటువంటి కమ్మి, నీళ్ళలో ఉండేటువంటి ప్రాంతం ఇదంతా. ఈరోజు ఏ విధంగా పనులు మరమ్మతులు చేస్తున్నారో చూడండి. దేనికి మనం 5 సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉండి ఏ ఒక్క భవనము కట్టకపోగా మళ్ళా అమరావతిని ఏ విధంగా మాటలు మాట్లాడినాం, ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాం, అమరావతి దేనికి రాజధాని కూడి పెడతాదా అన్నటువంటి బఫూన్లు మన పార్టీలో ఉన్నారయ్యా. ఒకరు ఇద్దరు కాదు, ఎంతమంది పేర్లు చెప్పమంటావు? ఇప్పుడు చూడండి ఈ విధంగా మరమ్మతులు చేస్తున్నారు, ఏ విధంగా పనులు చేస్తున్నారు చూడు. 5 సంవత్సరాల పాటు దీన్ని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. 5 సంవత్సరాల పాటు దీన్ని చూసినటువంటి దివాణం లేకుండా పడి ఉన్నటువంటి టవర్లు ఇవి. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం, ఈరోజు మళ్ళీ ఐకానిక్ టవర్ల పనులు రాత్రి పగలనగా ఏ విధంగా పనులు ముందుకు పోతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. దేనికి 5 సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క బిల్డింగు కట్టకపోగా, ఎక్కడా ఒక ఇటుక పెట్టకపోగా, ఈ ఉండేటువంటి ఏదైతే ఇసుక, అదేవిధంగా గ్రావెలు, అదేవిధంగా కంకర, అదేవిధంగా ఇనుముకు సంబంధించి వస్తువులు ఏమున్నాయో వాటిని కూడా దొబ్బేసినటువంటి బతుకులు మన 5 సంవత్సరాల్లో జరిగినాయి. ఈరోజు బ్రహ్మాండంగా
పనులు చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా చకచక రాత్రింబవళ్ళు పనిచేసి రాజధాని నిర్మించుకుందాం. మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉన్నది. 3 రాజధానులు పోయినాడు. ఈడ ఉండే బొక్కను చూడరా అంటే ఇంకా 3 బొక్కలు చూడబోయినాడు అన్నట్టు ఏదో పడినాడు. అయిపోయింది. ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినారు. అయినా మనం వదలం. రేపు మనం 2039లో అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు చూద్దాం ఈ టవర్ల కథ ఏందో, ఈ వ్యవహారాలు ఏందో. ఏం మేము అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క బిల్డింగ్ కట్టామయ్యా రాజధాని ప్రాంతంలో? ఏడన్నా ఇటుక పెట్టామా? ఏడన్నా ఆ ఉండే ఇటుకలు, ఉండే కంకర, ఉండే ఇసుక దొబ్బేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా. ఇప్పుడు చూడండి, రాజధాని ప్రాంతంలో ఈ బిల్డింగ్లు కట్టేటువంటి ప్రాంతంలో ఏ విధంగా ఇసుక నిలవ పెట్టుకున్నారో చూడండి. పనులు ఎక్కడా కూడా ఆగకుండా, అంటే ఒకవేళ ఏదైనా వర్షాలు పడినా కూడా ఇసుక కొరత లేకుండా ఏ విధంగా ఇసుకను డంప్ చేసి పెట్టినారో చూడండి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇసుక డంపింగ్ ఏదైతే ఉంటో ఆ డంపులు కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అమ్ముకున్నటువంటి పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఐకానిక్ టవర్స్ అయితే బ్రహ్మాండంగా పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి. సరే జరగని, ఏం జరుగుతుందో రేపు మనం అధికారంలోకి వచ్చినా కథ వేరేగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. మనం అధికారంలోకి వచ్చే కథ వేరే ఉంటుంది. చూద్దాంలే. కానీ ఒకసారి మీరు కూడా చూడండి బాగా. రోజు స్టూడియోల్లో కూర్చొని టీవీల ముందు కూర్చొని పకీరిగాళ్ళు గ్రీన్ మ్యాట్లు వేసుకొని చేసేది కాదు. మీరు ఇక్కడికి వచ్చి చూడండి ఏ విధంగా పనులు జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉండా. అమ్మా ఇవేందిరా సమయం, మిషన్లు ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏంది, ఇదేందో అసెంబ్లీ అంట. ఇక్కడ మా ఓడి కట్టుంటే ఎంత మంచి పేరు వచ్చిండో. మన దగ్గర మంచి గనులు, మంచి గట్టిపులు అందరూ ఉన్నారే. మన దగ్గర 151 మంది ఉన్నారే. ఎటువంటి ఓడు కావాలంటే అటువంటి వాళ్ళు ఉన్నాయి. మరి వాళ్ళు ఇదిగా అంటా ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి ఈ మిషన్లు ఏంది, ఈ వ్యవహారం ఏంది ఈ మిషన్లు, అవి ఏంది కథ, ఏంది అసెంబ్లీ కడితే 151 మంది మన దగ్గర ఉన్నారు. ఏం మామూలుగా ఉన్నారా? ఇది ఏంది బిల్డింగ్లు ఎన్ని కట్టాలంట? ఇనప సామాన్యం. మన దగ్గర ఉండే 151 మంది అయితే వీటిని నమ్ముకోబోదురు, వీటిని అన్నీ ఎత్తుకోబోదురు. ఈ తూముల్లా, అదేవిధంగా ఈ కంకరాల్లా వాటిని అమ్ముదురు, ఈ మిషన్లు అమ్ముదురు. ఎక్కడ ఈ ఇనప సామాన్ మొత్తం అమ్మేద్దురు కదరా మనోళ్ళు. ఏంటంటే మన జగనన్న ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే ఇందుకే చేయింది. ఈ ఇనప సామాన్ అంతా అమ్ముకుంటారు. ఈ ఏడ కంకర ఉంటే అదే అమ్ముతారు, ఇసుక ఉంటే అది అమ్ముతారు. అది చూడు ఎంత ఇసుకున్నదో చూడు. ఆడ మనోళ్ళు అధికారంలో ఉంటే ఇసుకునున్నా ఎప్పుడో పోయిండు. ఇసుక పోయిండు, తుమ్ములు పోయిండు, ఐరన్ రాడ్లు పోయిండు, కంకర అమ్ముకోండు, స్క్రాప్ కూడా అమ్ముకోందరు. స్క్రాప్ కూడా అది కూడా అమ్ముకోనే ఉందరు. ఎంతమంది పని చేస్తున్నారు, ఏంది కథ? ఇది ఎన్జిఓస్ కంట, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల బిల్డింగ్లు అంట. బాయి ఎంతమంది ఉపాధి కలుగుతున్నారు, ఎంతమంది ఉపాధి ఉండాలి ఇక్కడ, ఏంది విషయం, ఏంది వ్యవహారం చూడు. అసలు ఎంతమంది పనిచేస్తున్నారు, ఉపాధి ఎంతమంది కలుగుతున్నారు. మనోడు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆఫీసర్కు ఒక బిల్డింగు కట్టకపోగా, ఏమీ చేయకపోగా చూడండి ఎంత బిల్డింగులు. ఈ కథ ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, ఎంతమంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఉపాధి కోసం ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఎందుకు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఏమీ చేయకపోగా మీరు ఒకసారి చూడండి బిల్డింగ్లు. ఎన్జిఓ ఆఫీసర్లకి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు కట్టించినటువంటి భవనాలు 21 టవర్లు ఉన్నాయి. 1, 2 కాదు, 21 టవర్లు అంటే ఆషామాషా విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలోనే కట్టినటువంటి భవనాలు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చెట్లు మొలిచిపోయినాయి. మళ్ళీ వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటినన్నింటినీ మరమ్మతులు చేసి ఇప్పుడు ఏ విధంగా రెడీ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దేనికి మనం కట్టలేకపోయినాం, దేనికి మనం ఏమీ చేయలేకపోయినాం, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసినాం, ఏం పేరు కట్టలు కట్టినాం అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ చూడు ఎంతమంది ఉపాధి ఎంతమందికి ఉండదో చూడండి, ఎంతమంది కార్మికులు ఉన్నారో చూడండి. దాదాపు 21 టవర్లు ఉంటే దాదాపుగా 1900 ఫ్లాట్లు పైచిలకు ఈడ ఉండేటువంటి పరిస్థితి. మనం ఎక్కడైనా సరే ఒక ఇటుక కట్టినామా, ఒక ఇల్లు కట్టినామా, ఒక ఫ్లాట్ కట్టినామా, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి బిల్డింగ్లు ఇవి. మనం ఒకడికి ఉపాధి తేలా, ఏమీ తేలా. మనం అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకు పోయి బతికినటువంటి పరిస్థితి. అదే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజధాని ప్రాంతంలో ఈ యొక్క
పనులు ప్రారంభించిన తర్వాత బయట రాష్ట్రాల నుంచి ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది మన రాష్ట్రంలో ఏ విధంగా ఉపాధి కోసం దొరుకుతున్నారో ఒకసారి మీరు చూడండి ఏ విధంగా ఉన్నారో. ఎక్కడా కూడా ఎందుకో మన జగనన్న మరి ఆ విధంగా చేశాడు ఆ రోజుల్లో. సరే ఇంకా కూడా మనం చేసినటువంటి ఘనత ఉండదు, చూద్దాం ఒకసారి.